తెలంగాణ పాలిటిక్స్ కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ గా మారిపోయాయి. రేవంత్ రెడ్డికి సంజయ్ దోస్త్ అని కేటీఆర్ అంటే, లేదు కేటీఆరే రేవంత్ కు పెద్ద దోస్త్ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు బండి సంజయ్. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి దోస్త్? రేవంత్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డిని కాపాడుతున్నదే కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ఆరోపించారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని విమర్శించారు కేటీఆర్. తెలంగాణలో జరుగుతున్న భారీ భూకుంభకోణాన్ని 2 రోజుల్లో బయట పెడతానన్నారు. ఈ స్కామ్ లో ఓ బీజేపీ ఎంపీ పాత్ర ఉందని ఆరోపించారు. వేలాది ఎకరాల భూమిపై కన్నేసిన వారి వివరాలను వెల్లడిస్తానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలో పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయన్నారు కేటీఆర్. పొంగులేటి మంత్రిగా ఉండగా ఆయన కుటుంబానికి వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రాణమిత్రులన్నారు సంజయ్. ఇద్దరు కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి అన్నారు. చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ కు కూడా ఇద్దరు కలిసే వెళ్లారన్నారు. హైదరాబాద్ లో త్వరలో జరగబోయే మీటింగ్ ను కూడా ఇద్దరు ప్లాన్ చేస్తున్నారన్నారు సంజయ్. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలోనూ ఇద్దరు ఒకే స్టాండ్ తో ఉన్నారన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసే మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ ను కాపాడేందుకు కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దించలేదన్నారు బండి. రేవంత్ కేటీఆర్ ఒక్కటే బీజేపీపై కుట్రలు చేస్తున్నారన్నారు సంజయ్. దేశభక్తి, దేశం గురించి, సనాతన ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించి భారతీయ జనతా పార్టీ కూడా ఇస్తారా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము మస్జిద్కు కబందాస్తాలకు అప్పచెప్తా అంటే మేము వాళ్ళని కాపాడమే వాళ్ళ లక్ష్యం. అది మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి. మస్జిద్కి అప్పచెప్పంటారా? మీలాగా ఇద్దరు ఒకటే. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసు నుంచి కాపాడేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. విచారణ జరపకుండా ఫోన్ ట్రాఫిక్ కేసులో మొత్తం ఏమని నిందితులు మీతో అందరికి బెయిల్ వచ్చేసింది. ఎవరు సహకరించారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒకటనే విషయంలో ప్రజల క్లారిటీ ఉన్నది. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రంలో ఉన్నది కేసీఆర్ సర్కార్ కాదన్నారు బండి సంజయ్. భూముల కబ్జాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి.